ఒక తీవ్రమైన విషయం ఏమిటంటే జనాలు ఈ మధ్య అయోడిన్ ఉన్న తెల్ల ఉప్పును పూర్తిగా మానేసి కేవలం పింక్ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు వాడేస్తున్నారు. రుచి రంగు వేరుగా ఉండటం వల్ల ఈ ఉప్పులు బాగా వాడుకలోకి వస్తున్నా వాటిలో అయోడిన్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందటంలో సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల వారిలో థైరాయిడ్ సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును పూర్తిగా వదిలేయకుండా తగినంత వాడటం ముఖ్యం. మార్కెట్లో దొరికే సాధారణ తెల్ల ఉప్పు అయోడిన్తో కలిపి ఉంటుంది. దీనిలో ఉండే అయోడిన్ శాతం శరీరానికి అవసరమైన స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ ఉప్పును వాడటం వల్ల మనం రోజువారీ అయోడిన్ను తీసుకోవచ్చు. అసలు ఈ వాడకాలపై వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి గల్లుప్పు, పింక్ ఉప్పుల్లో ఇతర ఖనిజాలు ఉండవచ్చు, కానీ అయోడిన్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఒక్కటే ఆధారం కాకుండా అయోడిన్ ఉన్న ఉప్పు కూడా వాడాలి. మన ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇచ్చి రుచి కోసం శరీరానికి అవసరమైన ఖనిజాలను వదులుకోకూడదు. అయోడిన్ తగినంత వాడుతూ దాని పూర్తి ప్రయోజనాలను పొందడం చాలా అవసరం. కల్లుప్పు, పింక్ ఉప్పు లాంటి కొత్త ఉప్పులను పూర్తిగా మానేయడం సరికాదు. వాటిని సరైన పరిమాణంలో మాత్రమే వాడాలి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది వంటల్లో అయోడిన్ కలిపిన ఉప్పు బదులుగా హిమాలయ పింక్ ఉప్పు, కళ్ళుప్పు వాడుతున్నారు. రుచి రంగు వేరుగా ఉండటం వల్ల ఈ ఉప్పులు బాగా వాడుకలోకి వస్తున్నా వాటిలో అయోడిన్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందటంలో సమస్యలు వస్తున్నాయి. అయోడిన్ లేకపోవటం వల్ల ముఖ్యంగా రకరకాల అనారోగ్యాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో చాలా ముఖ్యమైన సూక్ష్మ ఖనిజం అయోడిన్. ఇది మన థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేసేలా చూస్తుంది. అయోడిన్ లేకపోతే గొంతు పెద్దగా వాచటం, హార్మోన్ల సమతుల్యత లోపించటం, గర్భిణీ స్త్రీల శిశువు మెదడు అభివృద్ధిలో సమస్యలు లాంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో దొరికే సాధారణ తెల్ల ఉప్పు అయోడిన్తో కలిపి ఉంటుంది. దీనిలో ఉండే అయోడిన్ శాతం శరీరానికి అవసరమైన స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ ఉప్పును వాడటం వల్ల మనం రోజువారీ అయోడిన్ను తీసుకోవచ్చు. పింక్ ఉప్పు, కల్లుప్పు ఆరోగ్యకరంగా అనిపించినా వీటిలో అయోడిన్ తక్కువగా ఉండటం శరీరానికి పెద్ద నష్టం కలిగించవచ్చు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ అవసరం. కాబట్టి ఆరోగ్యరీత్యా అయోడిన్ కలిపిన తెల్ల ఉప్పును వాడటం ఎంతో ముఖ్యం.